నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజేతం. ఈరోజు ఒక ప్రత్యేక వ్యక్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుందాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోవటానికి మీకు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే 3-4 పర్యాయాలు తక్కువతో ఓడిపోయినా ఈసారి బంపర్ మెజార్టీతో గెలిచింది. సో పార్టీ గెలవాలంటే కార్యకర్తలు కావాలి. కార్యకర్తలు పార్టీతో పాటు వ్యక్తులకు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి మర్రెడ్డి బ్రదర్స్ అనుచరుడు, ముఖ్య ఫాలోవర్ అయినటువంటి మరి ఈ మధ్యకాలంలోనే ఫ్రూట్ మార్కెట్ మరి వైస్ చైర్మన్గా ముందుకెళ్తున్నటువంటి చౌదరి మెట్టు భాస్కరాచారి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి యొక్క అంతరంగం, వారు రాజకీయంగా ఎలా ముందుకెళ్లారు, సో వారి యొక్క కులవృత్తిని నమ్ముకొని రాజకీయంలోకి వచ్చి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు, ప్రస్తుత రాజకీయాల గురించి కూడా వారితో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, సంతోషం, అంతా హ్యాపీ. సో హ్యాపీ అంటే ఏ కార్యకర్తకైనా ఒక పదవి దొరికితే అందులో ఉండే ఆనందం వేరంటారు, నిజమేనా? 100% అండి. కష్టపడేందుకు ఒక ఫలితం ఉంటే బాగుంటుంది కదా. ఎంత ఒక 20 సంవత్సరాలు అవుతుందా? నేను 2003 నుంచి యాక్టివ్గా పొలిటికల్కి వచ్చానండి. 2003 అంటే 21 ఇయర్స్ అబ్జర్వేటరీ. అంత ముందుకి ఏమన్నా మరి వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ అంత ముందుకు ఏం లేదు. అంటే అప్పటికి నాకు 18 years కంప్లీట్. ఓకే, 42, 43. మీరు పార్టీ కోసమే, ఇక ఇంకేం లేదు. పార్టీ కోసం అంటే నేను పార్టీ కోసం కాదండి. ఫస్ట్ మల్లెడ్డి రంగారెడ్డి గారి అభిమానంతో ఆయన ఒక గడుసున్న నాయకుడు కాబట్టి ఆయనకు ఆకర్షితున్నాయి నేను పొలిటికల్కి రావడం జరిగింది. అంటే ఎప్పటి నుంచి మీకు రాజకీయం అంటే ఇంట్రెస్ట్ అంటారు? నేను 2004 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మా మల్లెడ్డి రంగారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గెలవడం జరిగింది మలక్పేట నియోజకవర్గం నుంచి. ఆయన అనుచరుడుగా, ఆయన అభివృద్ధికి ఆకర్షితున్నాయి, నేను ఆయన అనుచరుడుగా మారిపోవడం జరిగింది. వయస్సు అంటే 2004 పీరియడ్. అంతమందికి వాళ్ళు టీడీపీలో ఉన్నారు. 2003లో మారటం కూడా జరిగింది. 2003లో గాంధీ భవన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రంగారెడ్డి అన్న గారు జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు మేము గాంధీ భవన్కి వెళ్ళి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో అంటే అప్పుడే మీ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ 3 రంగుల జెండా అని ఇటు మల్లెడ్డి రంగారెడ్డి కానీ ఎలా ఇష్టమైంది అంటారు? మల్లెడ్డి రంగారెడ్డి గారు ఒక గడుసున్న నాయకుడు. పార్టీ కాదు అండి, మల్లెడ్డి రంగారెడ్డి అంటే ఒక బ్రాండ్. అభివృద్ధి అంటే మల్లెడ్డి రంగారెడ్డి. ఆయనకు పార్టీలు అది పార్టీ కాదు, పార్టీ పక్కన పెట్టి ఆయన గెలిచే సత్తున్న నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి. సో అప్పుడు మలకపేట అంటే మీ దగ్గర దాకుందా, మీ ఊరు గండి చెరువు దాకుందా? మలక్పేట అంటే మా హైత్నగర్ మండల్ ఉండే, హైత్నగర్ మండల్లో మలక్పేట నియోజకవర్గం ఉండే. దాదాపు మలక్పేట నియోజకవర్గం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నియోజకవర్గం మలక్పేట నియోజకవర్గం. దాదాపు 8 లక్షల ఓట్ బ్యాంక్ ఉన్న నియోజకవర్గం మలక్పేట నియోజకవర్గం. సో ఇంత పెద్ద నియోజకవర్గం కనుక వాళ్ళది కుంట్లూరా? వాళ్ళ తొర్రూరు. సో తొర్రూరుకు మీ ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? తొర్రూరుకు మాకు ఒక 5-6 kilometers ఉంటుంది. సో ఎలా అంటే మీరు అప్పటికే 18 ఏళ్ళు, మరి ఆయనకి ఎలా దగ్గర? మీరు నాయకుడు అంటే మీకు ఇష్టం, ఓకే, కానీ మీరు అతని దగ్గరికి ఎలా వెళ్ళారు? గండి చెరువు విలేజ్ అంటే మల్లెడ్డి రంగారెడ్డి గారికి చాలా ఇష్టం. మల్లెడ్డి రంగారెడ్డి గారికి చాలా ఎలా ఇష్టం అంటే, మల్లెడ్డి రంగారెడ్డి గారు హైత్నగర్ మండలంలోనే అతిపెద్ద మండల్ అయిన హైత్నగర్ మండల్ 27 గ్రామ పంచాయతీలు ఉంటే 23 గ్రామ పంచాయతీలకు నిర్మల్ పురస్కార్ అవార్డు వచ్చిందండి. నిర్మల్ పురస్కార్ అవార్డు అంటే చిన్న విషయం కాదు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశం గర్వించాల్సిన విషయము. మా మండలంలోనే 27 గ్రామ పంచాయతీలు ఉంటే 23 గ్రామ పంచాయతీలకు నిర్మల్ పురస్కార్ అవార్డు ఇప్పించిన ఘనత మల్లెడ్డి నువ్వు ఇచ్చింది కాదండి, ఢిల్లీ నుంచి వేరే దేశాల నుంచి వచ్చి వెరిఫై చేసి నిర్మల్ పురస్కార్ అవార్డు రావడం జరిగింది. అప్పుడు ఆ 27 గ్రామ పంచాయతీల్లో మా గ్రామ పంచాయతీ 23 గ్రామ పంచాయతీ మా గ్రామ పంచాయతీ ఉండడం జరిగింది. ఆ మల్లెడ్డి రంగారెడ్డికి ఆ విధంగా అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయనకు ఆకర్షిస్తున్నాయి, నేను పొలిటికల్గా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. అప్పుడు ఏం పనులు చెప్పేవాళ్ళు మీకు స్టార్టింగ్లో? అంటే మల్లెడ్డి రంగారెడ్డి హ్యాపీ అయిందండి. చిన్న కార్యకర్త నుంచి ప్రతి లీడర్ వరకు గుర్తుపడితే నాయకుడు. మనం వెళ్ళి 2 సార్లు కలిసి పేరు పెట్టి పిలిచే భాస్కరాచారి గారా అని పిలిచే నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి. ఏమనిపించింది అప్పుడు పేరు పెట్టి పిలిచి భుజం మీద చేస్తే? అనిపించింది అలా పిలిచిండు, అలా భుజం మీద చేసింది కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్లో వైస్ చైర్మన్గా, రాష్ట్రంలోనే అతిపెద్ద గడ్డేనారం మార్కెట్కు వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. మల్లెడ్డి రంగారెడ్డి చేసిందంటే ఆ నాయకుడు ఎలా అయినా ఆయనకు ఉండి ఎండుదండుగా ఉంటే గొప్పవాడవుతాడు. ఆయన అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ మంచి పొజిషన్లకు కానీ గుర్తుపట్టి పేరు ప్రతిష్టలు ఇచ్చే విధంగా తయారు చేశారా? 100% అండి. మల్లెడ్డి రంగారెడ్డి మా మండలంలోనే మలపేట నియోజకవర్గంలోనే ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తను లీడర్ చేసిన ఘనత మల్లెడ్డి రంగారెడ్డికే దక్కుతుంది మన రాష్ట్రంలోనే. మన తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా
సర్పంచులను చేసిన ఘనత మల్లెడ్డి రంగారెడ్డి గారిది, ఎంపీపీలను చేసిన ఘనత మల్లెడ్డి రంగారెడ్డి గారిది, జెడ్పీటీసీలను, మున్సిపల్ చైర్మన్ ఏది చెప్పినా మల్లెడ్డి రంగారెడ్డి గారు చేసిన వ్యక్తులే. చిన్న నాయకుడు, కార్యకర్త నుంచి ఎంపీపీగా, జెడ్పీటీసీగా, రాష్ట్ర నాయకులుగా ఎదిగి చేసిన నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి. సో ఇంత వైఎస్ కూడా చాలా దగ్గర అనుకుంటాను నేను. వైఎస్ ముఖ్య అనుచరుడు. వైఎస్ కూడా అరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మలక్పేట ఎమ్మెల్యేగా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉండే. మా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి వచ్చి ప్రచారానికి వచ్చాడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఏమన్నాడంటే ఆ రోజు మల్లెడ్డి రంగారెడ్డి నాకు తెలియకుండానే నిధులు తీసుకొచ్చేది, అసలు అర్థం కాదు. మల్లెడ్డి రంగారెడ్డి అభివృద్ధి అంటే మల్లెడ్డి రంగారెడ్డి అది ఏ విధంగా అభివృద్ధికి కోసం ఎంత కష్టమైనా చేశాడండి మల్లెడ్డి రంగారెడ్డి. సో ఎందుకు మలక్పేట డివైడ్ అయిపోయిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి నిలబడతాడు అనుకున్నటువంటి మల్లెడ్డి రంగారెడ్డి సో ఇబ్రహీంపట్నం కూడా కాకుండా మహేశ్వరం సైడ్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే మలక్పేట నియోజకవర్గాన్ని ఒక 4 కాన్స్టిట్యూన్సీలో విభజించడం జరిగింది. విభజించినప్పుడు ఇక్కడ సుధీర్ రెడ్డిని పెడదాం, అక్కడ మల్లెడ్డి రంగారెడ్డిని పెడదాం. ఆ నియోజకవర్గం కూడా మన నియోజకవర్గం మనకు గెలిచి మన ఖాతాలో పడుతుంది కాబట్టి అప్పుడు ఇబ్రాహీంపట్నం పంపడం జరిగింది. ఎందుకంటే అప్పుడు కమ్యూనిస్ట్ ఖాతాలో ఉండే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. మా మండల్ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కలిసిన తర్వాత మా మండల్ నుంచి మా మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా హైదరాబాద్ మండల్ తొర్రూరు విలేజ్ ఇబ్రాహీంపట్నంలోకి వెళ్ళింది కాబట్టి ఇబ్రాహీంపట్నం ఖాతా కూడా మన కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది కాబట్టి ఆ రోజు పెద్దలు గౌరవనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇబ్రాహీంపట్నం టికెట్ ఇచ్చి గెలిచిరమ్మని చెప్పడం జరిగింది. గెలిచిందంటే ఆశామాష పంపలేదండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే హోమ్ మినిస్టర్గా దేవేందర్ గౌడ్ ఉండే, అతను ఇబ్రాహీంపట్నం రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పుడు మీరు ఉంటే బాగుంటుందని చెప్పి మల్లెడ్డి రంగారెడ్డి గారిని ఇబ్రాహీంపట్నం పంపడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. సో మీరు ఇలా చెప్తున్నారు అంటే మీరు ముఖ్యాంశాలు కనుక మీ ద్వారా క్లారిటీ తీసుకుందామని సుధీర్ రెడ్డి ఇక్కడ ఎల్బీ నగర్ తీసుకొని పట్టుబట్టి ఎల్బీ నగర్ తీసుకొని రంగారెడ్డిని మార్పిచ్చారని కూడా అంటారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరికి పొసగది ఈ విషయం పైన అన్నట్టు కూడా టాక్ ఉంది. ఇప్పుడు సుధీర్ రెడ్డి ఏం అభివృద్ధి పనిచేస్తాడో మీకు తెలుసు, మల్లెడ్డి రంగారెడ్డి గారు అధికారులతో ఏ విధంగా పనిచేస్తారో మీకు తెలుసు. మల్లెడ్డి రంగారెడ్డి అంటే ఒక బ్రాండ్ అండి. మల్లెడ్డి రంగారెడ్డి ఎవరికి భయపడే వ్యక్తి కాదు, ఎవరిని లాలుచి పడే వ్యక్తి కాదు. మల్లెడ్డి రంగారెడ్డి అంటే ఒక బ్రాండ్. ఆయనకు వేరే వాళ్ళు పోల్చుకోవడం తప్పది. ఎందుకంటే మల్లెడ్డి రంగారెడ్డి ఒక కింది స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదిగిందంటే ఆయన దమ్ము, ఆయన ధైర్యం. అంతేగాని ఏదో ఎల్బీ నగర్ అడిగితే నన్ను అప్పుడు రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు ఏం చేశారంటే అది కూడా టికెట్ మన కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది కాబట్టి రంగారెడ్డి గారు ఎలా అయినా గెలుచుకొని వస్తాడు కాబట్టి అక్కడ పోతే బాగుంటుందని చెప్పి పంపించడం జరిగింది. కానీ ఎవరికూ వెళ్ళడం జరగలేదు. సో ఈ గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి గారు గెలవాలంటే చాలా ఇబ్బంది కూడా అయ్యింది. అప్పుడు మీరు ఒక ఫాలోవర్గా మీకు ఎలా అనిపించింది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గౌరవించి టికెట్ ముందు ఏమంటారు ఫస్ట్ ప్యాటిన టికెట్ వచ్చేదండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తదనంతరం మల్లెడ్డి రంగారెడ్డి గారు గొప్ప నాయకుడు, ఈయన ఎదిగితే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది నాయకులు, రాష్ట్ర నాయకులు ఆయన పక్క పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అయినా కానీ ఇండిపెండెంట్గా పోయినా కానీ గెలిచినాక కూడా ఓట్ల 300తో మల్లెడ్డి రంగారెడ్డి గెలిచిన మీ టీవీలలోనే వచ్చిందండి. అందరికీ తెలుసు, ఈ సమాజానికి తెలుసు, ఈ దేశానికి తెలుసు, ఈ రాష్ట్రానికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. తర్వాత అక్కడ గవర్నమెంట్ వేరే వస్తుందని చెప్పేసి ఆ ఓట్లు వాళ్ళ మేము కౌంటింగ్లో ఉంటే మా పాసులు గుంజుకొని మమ్మల్ని ఏజెంట్లుగా ఉంటే మమ్మల్ని నెట్టేసి వాళ్ళు ఓట్లు ఎక్కువ చూపించుకొని ఒక 150 ఓట్లు 100 ఓట్లతో గెలిచినట్టు చూపించుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కోర్టు ఇప్పటిదాకా ఆ డిసిషన్ అయ్యలేదండి. సో గతంలో ఒక వార్త కూడా వచ్చింది, మల్లెడ్డి రంగారెడ్డి ఒకవేళ కాంగ్రెస్లో గెలిచినా కూడా టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్లోకి వెళ్తాడు, హరీష్ రావుకు అంత అనుబంధ సంబంధంగా ఉందని కూడా అన్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షంలో 10-15 సంవత్సరాలు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఉన్నారండి. మల్లెడ్డి రంగారెడ్డి గారు అంత ఆషామాష నాయకుడు కాదండి. మల్లెడ్డి రంగారెడ్డి ఆయన ఒక పార్టీ కాదు, ఆయన ఒక బ్రాండ్. ఆయన దగ్గర ఉన్న కార్యకర్తల నాయకులు చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అయ్యారండి. ఆయన ఏ పార్టీ వెళ్ళాల్సిన పని లేదు. మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇండిపెండెంట్గా ఉంటేనే మల్లెడ్డి రంగారెడ్డి గారు గెలిచిండు. పార్టీ ఏముంది ఆయనకు? పార్టీని పదవులు పార్టీ ఆయనకి ఇచ్చి పార్టీ పరువు పేస్తాడు ఆయన. సో అంత బ్రాండ్ ఉన్న వ్యక్తికి 2 సార్లు కూడా టికెట్ రాకుండా ఒకసారి కొబ్బరికాయ మీద వాల్చి వచ్చింది, ఒకసారి ఏనుగు మీద వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దాదాపుగా కూడా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ టీడీపీ పొత్తులలో ఇబ్రహీంపట్నం టీడీపీకి ఇవ్వటము, ఈ ఎల్బీ నగర్ వ్యక్తి అక్కడ రావటం అనేది దీని ఎలా చూడాలి? మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రహీంపట్నం పోటీ చేసిన తనంతరం నెక్స్ట్ వచ్చే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత
మహేశ్వరం పంపడం జరిగింది. మహేశ్వరం పంపినప్పుడు మాలాంటి కార్యకర్తలు, మాలాంటి కింది స్థాయి నాయకులు అందరూ మీరు మహేశ్వరం పోతే మా పరిస్థితి ఏంది, మేము ఎన్నేళ్ళు మీ దగ్గర పనిచేసినాం, మేము ఎవరి దగ్గరికి పోము, మీరు నిలబడాల్సిందే అని చెప్పి మేము గట్టి ప్రయత్నం చేస్తే ఆ రోజు మల్లెడ్డి రామరెడ్డి గారు, ఆయన నిలబెట్టలేండి, మల్లెడ్డి రామరెడ్డి గారు మేము నిలబెట్టుకున్నాం. నిలబెట్టుకొని ఆ రోజు కూడా మేము కొబ్బరికాయ మీద గెలిచాము. కానీ ఎంపీగా నిలబెట్టి, అపోజిషన్ పార్టీలు ఎంపీగా నిలబెట్టి ఆ రోజు 2 కొబ్బరికాయ గుర్తులు రావడంతో కొంచెం ఓట్లు చీలడంతో మేము అయినా కానీ మేము సెకండ్ ప్లేస్ వచ్చాం. పార్టీలకు ఆ రోజు కొబ్బరికాయ గుర్తు వచ్చినా మేము సెకండ్ ప్లేస్ వచ్చాము. అంటే మాకు పట్టుంది కదా కార్యకర్తలలో, అది మేము నిలబెట్టుకున్న నాయకుడు, ఆయన కావాల్సి కాదు. మళ్ళా తదనంతరం వచ్చిన మళ్ళీ ఇబ్రాహీంపట్నం టికెట్ 2 సార్లు ఇవ్వకున్నా కానీ ఇబ్రాహీంపట్నం కార్యకర్తల కోసం పనిచేసిన నాయకుడు మల్లెడ్డి బ్రదర్స్. 2 సార్లు టికెట్ ఇవ్వకుండా గట్టిగా పనిచేసి కార్యకర్తకు అధికారులతో ఏ విధంగా పనిచేయించిన నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు. అది మేము మళ్ళీ కూడా టికెట్ ఇవ్వకపోతే ఏనుగు మీద నిలబడితే ఆ రోజు కూడా గెలిచినా కానీ ఓట్లు తారుమారు చేసి కోర్టుల కేసు కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, మీ టీవీలలో కూడా అందరికీ చూస్తూనే ఉన్నారు. ఆ రోజు కూడా గెలిచినా కానీ మా కోర్టులు కొన్ని అది గ్యామ్లింగ్ చేసి వాళ్ళు గెలిచారని ప్రకటించుకున్నారు. సో మీరు ఇలా చెప్తారు, ఒక బీసీ నాయకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఒక సామాజిక వర్గం అంటే అగ్రవర్ణ సామాజిక వర్గము ఆయనది కాదని మళ్ళీ ఇండిపెండెంట్గా వేసి నిరూపించుకున్నారు. ఆ బీసీలను ఎదగనియట్లేదు బ్రదర్స్ అని కూడా ఒక టాక్ ఉంది. దీని అలా చూడాలి. మీరు చూడండి, మీ టీవీలో మీకు కూడా తెలుస్తుంటుంది కింది స్థాయిలో మల్లెడ్డి రంగారెడ్డి గారి దగ్గర ఉన్న నాయకులందరూ బీసీలేనండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే చెప్తా. అబ్దుల్లాపూర్ మెట్ మండల్ ఉంది, ఓకే, బుర్రా రేఖా మహేందర్ గారు ఎంపీపీ బీసీ, జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ గారు బీసీ, మళ్ళీ అంబర్పేట మున్సిపల్ వస్తే పండుగుల రాజు గారు ఎస్సీ. చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీలు చేశారండి. అట్లా క్యాష్ ఫీలింగ్ తోటి చేయాలంటే అతను చేయలేదు కదా. అది ఆయన అత్యధిక లీడర్లలో బీసీలో ఎక్కువ ఉంటారు మల్లెడ్డి రంగారెడ్డి అనుచరులు, అదేముండదు. సో ఇంత ప్రయత్నిస్తున్నా కూడా, ఇంత ఉన్నప్పటికీ కూడా, సో వాళ్ళ భార్యకు చైర్మన్ ఇవ్వటం అనేది ఎట్లా చూడాలి తుర్కంజాలకు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో జెండా ఎగరాలంటే స్వయంగా మేము ఉంటే జెండా ఎగురుతుందని చెప్పేసి ఆ రోజు నిలబెట్టడం జరిగింది. ఒక లేడీస్ నిలబెట్టినంటే మీరే అర్థం చేసుకోవాలి. పార్టీ పటిష్టత కోసం, కార్యకర్తల వెండుదండు కోసం నిలబెట్టి చైర్మన్ చేయడం జరిగిందండి. ఆయన సొంత ప్రలోభాల కాదు. ఆ రోజు చైర్మన్ అయిందంటే తుర్కేంజాల్ గడ్డ కాంగ్రెస్ కైవం అవుతుంది కాబట్టి అయ్యిండు, పెట్టారు. కానీ పార్టీని ప్రతిష్ట పరచడానికి కోసమే ఆ రోజు చైర్మన్ పెట్టడం జరిగింది. మేమందరం పెట్టాం, కానీ ఎవరో కలబోలి మాటలకు కాదండి. అవన్నీ ప్రతిపక్ష వాళ్ళు బాగా చేస్తారు, లోటపీస్ మాటలు మస్తు మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మేము చాలా చేశాము, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి కానీ పింఛన్లు ఇచ్చాము, వితంతు పింఛన్లు ఇచ్చాము, నీళ్ళ కోసం పాటుపడ్డాము. సో గెలిచినటువంటి లీడర్ అయితే ఈ ఇబ్రహీంపట్నం చెరువులోకి నీళ్లు కూడా తీసుకొస్తానని చెప్పాడు అని కూడా చెప్పారు. అయినా కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎక్కువ మీ పార్టీ గెలవటం అనేది అంతర్యం ఏమంటారు? మల్లెడ్డి రంగారెడ్డి అధికారులతో ప్రతిపక్షంలో ఉండి కూడా పనిచేయించిన నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి అండి. రాష్ట్రం అంతా ఒకవైపు ఉంటే ఇబ్రాహీంపట్నం వైపు కాంగ్రెస్ వైపు ఉంది, రాష్ట్రం అంతా టీఆర్ఎస్ వైపు ఉంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ వైపు ఉంది. ఎవరు చూసండి? మల్లెడ్డి రంగారెడ్డి గారిని చూసి. మల్లెడ్డి రంగారెడ్డి గారు అన్ని మండలాలు ఎంపీపీలు మేము గెలిచామండి, మున్సిపాలిటీలు మేము గెలిచామండి. అంటే సత్తా ఉన్న నాయకుడు కాబట్టే కదా గెలిచింది. సత్తా లేకున్న నాయకులు ఏదో ఓరో ప్రోద్బలంతో ఏదో గాలిలో గెలిచిన నాయకులు వాళ్ళు. అది గెలుపు కూడా కాదు వాళ్ళది, ఏదో దొంగ ఓట్లు వేసుకొని గెలిచిన నాయకులు వాళ్ళు. అది. సో భువనగిరికి మెయిన్ ఎంపీగా మీ మండలమే బాగా చూపెట్టిందంటారు, అది దాన్ని ఎలా చూడాలి? భువనగిరి పార్లమెంట్లో మన నియోజకవర్గం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మంచి మెజార్టీ ఇచ్చినాం. ఆ రోజు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉంటే అత్యధిక 5,000 ఓట్లతో గెలిచారు ఎంపీ గారు. అప్పుడు ఇప్పుడున్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు. మా నియోజకవర్గం నుంచి 5,000 లీడ్ ఇచ్చినాం, గెలిచిండు. సో మొన్నటికి ఎలక్షన్లో కూడా నాకు టికెట్ వస్తుంది, నేనే గెలుస్తాను, పెద్ద పెద్ద కటౌట్లు కట్టినటువంటి వ్యక్తి పార్టీ మారిన తర్వాత, సో ఆ వ్యక్తితోటి కూడా మీ కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు. ఆయన సుధీర్ రెడ్డి ఫాలోవర్ అని కూడా అంటారు, చూడాలి. 100% ఫాలోవరే. మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు, ఎన్నో ఇబ్బందులకు ఆటపోట్లకైనా నిలబడ్డా మేము మల్లెడ్డి రంగారెడ్డి గారి వైపు ఉన్నాం. మల్లెడ్డి రంగారెడ్డి గారు గెలిచి చూపించిండు, అందరు కింది స్థాయిలో కూడా అందరికి న్యాయం చేసిండు, అందరిని ఎంపీలను చేసిండు, కౌన్సిలర్లను చేసిండు, చైర్మన్లను చేసిండు. మల్లెడ్డి రంగారెడ్డి గారు ఒకరే కాదండి, మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే లేనప్పుడు కూడా చైర్మన్లను, ఎంపీలను, జెడ్పీటీలను చేసిన సత్తా మల్లెడ్డి రంగారెడ్డి గారు. అంటే ఆయన ఒక్కరిని రాజకీయం కోసం పనిచేయలే, నేను ఎమ్మెల్యే లేనుగా వాళ్ళకి ఎందుకు పనిచేయాలని అనుకోలేదు. మల్లెడ్డి రంగారెడ్డి ఏందో సత్తా ఏందో నియోజకవర్గంలో రాష్ట్రంలో చూపించిండు. ఎందుకంటే ఒక
కౌన్సిలర్ గెలవాలంటే ఎంతో ఇబ్బంది ఉండే టీఆర్ఎస్ వేళ అయినా కానీ కాంగ్రెస్ జెండా కట్టి ముందుకు తీసిన నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి. అందరినీ నాయకులను చేసిండు, ఇంకా అదే విధంగా ఇంకా గొప్ప నాయకులను కూడా చేస్తాడు. మల్లెడ్డి రంగారెడ్డి అంటే దమ్మున్న నాయకుడు. సో మీరు ఇలా మాట్లాడుతారు. ఆయన మల్కపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజు ₹1,00,000 ఏంది ఇంటికి వెళ్ళేవాడని అప్పటి నుంచి ఒక వార్త అయితే వినిపించేది. సో దీని ఎలా చూడాలి? ఇగో మల్లెడ్డి రంగారెడ్డి గారు పడని వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తారండి. మీరు కూడా వీటిని పట్టించుకొని వైరల్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మల్లెడ్డి రంగారెడ్డి ఒక బ్రాండ్, ఆయన బ్రాండ్ నేమ్ చెడగొట్టాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు చిల్లర బుల్లగాళ్ళు మస్తు మాట్లాడతారు. ఆ చిల్లర మాటలు పట్టించుకొని దాన్ని వైరల్ చేయాల్సిన పని కూడా లేదండి. సో ఆయన అంతర్యం ఏంది? ఈసారి ఖచ్చితంగా మినిస్టర్ రేసింగ్ లో ఉన్నారంటారు. ఒక ఫాలోవర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? 100% మినిస్టర్ వస్తుందండి. రంగారెడ్డి జిల్లా ఉమ్మడి హైదరాబాద్ లోనే ఏకైక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ గెలిచారు. ఇంత వేళ కూడా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఒక్కడే గెలిచిండు అంటే అర్థమైంది ఆయన దగ్గర సత్తా ఉంది, మంత్రి కూడా అవుతాడు. మంత్రి కావాలి ఎందుకు గారు అధికారులు అధిష్టానం పిలిచియాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు ఒక్కరు కూడా ఎమ్మెల్యే గెలవలేరు. మా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు. గెలిచినప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి కదా. న్యాయమే కదా? న్యాయమా అన్యాయమా మీరే చెప్పండి. సో అంటే ఇప్పుడు ఆయన పార్టీని కూడా నమ్ముకొని ఉన్నాడు. గతంలో టికెట్ రాకపోయినా వచ్చినా గెలిచి ప్రజల మధ్యలో ఉన్నాడు కనుక అధిష్టానం ఖచ్చితంగా కూడా గుర్తించుకోవాల్సిందే. ఎందుకంటే పార్టీలో టికెట్ రాకపోతే ఇమ్మీడియట్లీ పార్టీలోకి దూకి ఏదో ఒక చిన్న పదవి చైర్మన్ సంపాదించుకున్న రోజులు కనుక. సో మరి అత్యధిక మెజార్టీ రావటం పైన మీకు ఎలా అనిపించింది? గతంలో కేసీఆర్ ఎన్నోసార్లు మీకు టికెట్ వస్తలేదు మా పార్టీలోకి రమ్మని కూడా అడిగారు, అయినా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నన్ను నమ్ముకున్న నాయకులు, నేను నమ్ముకున్న పార్టీ ఉంది, నేను మోసం చేయొద్దని చెప్పేసి పార్టీ టికెట్ ఇవ్వకున్నా సరే నిలబడి మా ప్రజల కోసం పోరాడిన నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు. ఆయనను విమర్శించే స్థాయి ఎవరు కూడా ఉండదండి. ఆయన పెద్ద లీడరు. ఆయనకు 100% మంత్రి పదవి వస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో మంత్రి అవుతాడు. ఈ చుట్టుముట్టు గ్రామాలు హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసిన నాయకుడు. అత్యధిక నిధులు మీరు చూస్తూనే ఉన్నారండి. మలక్పేట నియోజకవర్గంలో ఇప్పుడు చూస్తున్నాం స్టేడియం, ఇండోర్ స్టేడియం ఎల్బినార్లో ఆయన ఎవరు తెచ్చారు? మల్లెడ్డి రంగారెడ్డి గారు తెచ్చారు. ఎన్నో అలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అసలు అలా అంత అభివృద్ధి చేసిన నాయకులు ఎవరు ఉన్నారా? ఇప్పుడు స్వార్థం కోసం పనిచేస్తారు అంతే. అభివృద్ధి కోసం నడిచే నాయకుడు మల్లెడ్డి బ్రదర్స్. ఫార్మాసిటీ టీఆర్ఎస్ పీరియడ్లో తీసుకురావడమే కాంగ్రెస్ కలిసి వచ్చిందని కూడా అంటారు. మరి ఫార్మాసిటీ అప్పుడు ల్యాండ్లన్నీ గుంజుకురు, వాళ్ళకి న్యాయం చేయాలి కదా, రైతులకు న్యాయం చేయాలి కదా. రైతులకు న్యాయం చేస్తేనే కదా ఫస్ట్. అది ల్యాండ్లు గుంజుకురు అవన్నీ ఇబ్బంది పెట్టారు కాబట్టి మా నాయకుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు రైతుల పక్షాన ఉండి పోరాడింది కాబట్టి రైతులకు తగిన న్యాయం చేసి ఆ సిటీ ఇప్పుడు డెవలప్మెంట్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సిటీ డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు. అదే విధంగా జరుగుతుంది. సో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుచరులు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా అనుచరులుగానే మీ బ్రదర్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిజమేనా? నిజం, 100%. పార్టీకి ఏదేమైనా నష్టం జరిగినా లాభం జరిగినా పార్టీకి లయబద్ధంగానే ఉంటారు మీ బ్రదర్స్ అంటారు. నిజమేనా? 100% అండి. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా కింది స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గుర్తిస్తాడు కదా ఏ స్థాయిలో నాయకుడు ఒక నియోజకవర్గంలో ఎలా పనిచేస్తుండో. పార్టీ టికెట్ ఇచ్చినా గుర్తింపించినా ఇవ్వకుండా పనిచేసిన మల్లెడ్డి బ్రదర్స్ నమ్మింది కాబట్టి మల్లెడ్డి బ్రదర్స్ కూడా ఆయనకు ఎన్నుదండగా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. సో మీరు ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ వైస్ చైర్మన్గా ఉన్నారు కదా. సో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? మేము వచ్చి 3 నెలలు అవుతుందండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఒక కింది స్థాయి నాయకులకు కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి నన్ను కూడా రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్, వ్యవసాయ మార్కెట్ ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్ గడ్డెనారం వ్యవసాయ మార్కెట్, దానికి నన్ను వైస్ చైర్మన్గా చేయడం జరిగింది. ఇప్పుడే మా గౌరవనీయులు మా మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా కోయడలో ఆ రోజు గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి ఈ గడ్డెనారం మార్కెట్ను విచ్ఛిన్నం చేసి రోడ్డుపై వీచి పడేస్తే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మా స్థానిక నాయకులు మల్లెడ్డి రంగారెడ్డి గారు కోయడకు వచ్చి వాళ్లకు బట్టగుడలతో కట్టిన షెడ్లు వేస్తే గాలి కొట్టుకపోయి దెబ్బలు తాకి రైతులకు ఎన్నో లారీలు పల్టీలు పడి ఎన్నో ఇబ్బందులు జరిగితే వెన్నుదన్నుగా ఉండి హాస్పిటల్లో చూపించి వాళ్లకు రైతులకు వెన్నుదన్నుగా ఉన్న నాయకులు మల్లెడ్డి రంగారెడ్డి గారు. మేము ఆ రోజు కూడా ఆ మార్కెట్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ మేము వచ్చిన తర్వాత కూడా మా చైర్మన్ చిలుక మత్స్యం రెడ్డి గారు, మా డైరెక్టర్లు అందరం మేము కూడా మా ఎమ్మెల్యే గారికి, స్థానిక నాయకులు ఎంపీ గారికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, మా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. ఆల్రెడీ ల్యాండ్ అంతా ఏమంటారు సర్వే జరగడం జరిగింది. డిపిఆర్ కూడా రెడీ అవుతుంది. రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద మార్కెట్గా మన గడ్డెనారం మార్కెట్ కోయల్లో నిర్మించుకోబోతున్నాం.
ఆ విధంగానే ముందుకు పనిచేస్తున్నాం. వచ్చిన సంవత్సరంలోనే రైతుల నుంచి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్నడూ చూడలే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. మీరు ఊర్లోనే ఉంటారు కనుక గణిచెరువు ప్లాంట్ ప్రాంతం ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా చూస్తున్నారు? వ్యతిరేకత అంటే ఎవరు చెప్తారు? రైతు కింది స్థాయిలో ప్రజలు చెప్పట్లేదండి, పార్టీ నాయకులు చెప్తారు. కొన్ని ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే ఏంది? బకాయిల రాష్ట్రాన్ని తయారు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొత్తం భూములు అమ్ముకొని ఖజానాను కొల్లగొట్టి సంపాదించుకొని కోట్లు సిజస్ బ్యాంకులలో పెట్టుకున్న నాయకులు ఈరోజు మమ్మల్ని విమర్శిస్తారు. ప్రజలు కాదండి, మేము ప్రజలకు వెన్నుదన్నుగా ఉంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజాపాలన పెట్టిన నాయకులు కాంగ్రెస్ పార్టీ. అంటే అది పెద్ద పార్టీ. ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీతోటే. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. గతంలో పింఛన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. గతంలో రేషన్ కార్డు ఇవ్వలేదండి 10 సంవత్సరాలు పాలించి. అంటే పిల్లలు పుట్టారా పేదవాళ్ళు గుర్తించారా వీళ్ళు? కానీ వీళ్ళు కళ్ళబొల్లి మాటలకు చెప్తున్నారు అంతేగాని ప్రజాపాలన పెట్టి 500కే గ్యాస్ ఇస్తున్నామండి. అదేవిధంగా కరెంటు 200 యూనిట్లు కరెంట్ ఇస్తున్నామండి. అన్నీ ఇంకా 26 తారీఖు తర్వాత రైతు బంధు రాష్ట్రంలోనే అతిపెద్దదైన 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామండి. ఎవరు చేశారండి? దేశంలో ఏ లీడర్ చేశాడండి? మన కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, అతిపెద్ద పార్టీ. తెలంగాణ మళ్ళా వచ్చే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇది ఇప్పుడు కొన్ని కబ్జాలు చేసిన నాయకులు ఉన్నారు. ఆ కబ్జాలు తీసుకుంటే భయపడి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఏదో నిప్పులు చల్లుతారు. అవన్నీ ఆ నిప్పులు ఆళ్ళ ముఖం మీద పడి వాళ్ళకే కాలుతాయి. జర టైం పడుతుంది, దానికైనా వేచి ఉండాలి. సో మీరు ప్రజలకు లాభం చేసుడేమో వచ్చేక్కడికి వెళ్ళి టీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు జైలు వేయాలి, ఎప్పుడు జైలు వేయాలని ఆతృతతోటే ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టడానికి ఖచ్చితంగా బీఆర్ఎస్లో కూడా జైలు పెట్టాలన్నట్టు ముందుకెళ్తారని అంటున్నారు. అది అంతా ఉత్తదండి, బోగస్. అది ఎందుకు బోగస్ అంటే, జైల్లో పెట్టాలంటే కాంగ్రెస్ సీఎం గారు ఏమన్నా డీజీపీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి అధికారులు ఉంటారు. అధికారుల నిర్ణయం బట్టి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తానికి వాళ్ళకు రైట్స్ ఉంటాయా? వాళ్ళకు డీజీపీ ఉంటాడు, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళ యాంగిల్లో వాళ్ళు పని చేసుకుంటూ పోతారు. ఎవరిని జైల్లో పెట్టాలి, ఎవరు తిన్నారు, అదే ఈ కార్ వేస్తుంది. కేటీఆర్ గారు నిన్ననే పోయిండు, అటెండ్ అయ్యిండు ఒక 7 గంటలు. అరే మంచి చేస్తే 7 గంటలు కూర్చోబెట్టుకొని ప్రశ్నలు ఎందుకు కడతారండి? క్వశ్చన్స్ మంచి చేస్తే 1 నిమిషంలో అయిపోతుంది. రేవంత్ రెడ్డి రాసి ఇచ్చిన స్క్రిప్టే అని మొన్న మాట్లాడారు. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసిస్తే మరి గత పాలకులు 10 సంవత్సరాలు పాలించి మీరు ఎన్ని స్క్రిప్టులు రాసిచ్చారు? కేసీఆర్ గారు ఎన్ని స్క్రిప్టులు రాసిచ్చారు మీరే చెప్పాలి. కేసీఆర్ గారు అట్నే చేసిరా? మీరు అలా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి రాష్ట్రంలో ఉన్న భూములను అమ్ముకొని రాష్ట్రంలో ఉన్న అంతెందుకండి మనకు హైదరాబాద్కు వెన్నుముకగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ని అమ్ముకున్న చరిత్ర ఎవరిదండి? రాజశేఖర రెడ్డి హయాంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్ కడితే దాన్ని విచ్ఛిన్నం చేసి దారాదత్తానికి కట్టబెట్టిన నాయకులు బీఆర్ఎస్ పెట్టిన నాయకులు. ఇవన్నీ బయట పడతాయని చెప్పేసి ఏదో ఆరోపణలు చేస్తారు. వారికి అన్నిటికీ ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంది. ఏ సీఎం గారు రాసిచ్చినంత మాత్రం ఏం జరగదు. అది చేసే తప్పు చేయను, తప్పు చేయబోను. లైవ్ డిటెక్టర్ ముందర మీ జూబ్లీహిల్స్లో ఉన్న మీ ఇంటికి రమ్మన్నా వస్తా, లేకపోతే ఏడికన్నా వస్తా అని నేను అన్నారు కేటీఆర్. మరి ఎందుకు వస్తాడు? మాట్లాడతాను, లైవ్ డిటెక్టర్ పెట్టి నువ్వు తప్పు చేసినావు, నేను తప్పు చేసినావు అంటాడు. మేము వచ్చి సంవత్సరం అయిందండి. మేము ఏం తప్పు చేసినామో చెప్పాలి కదా. మేము ఏం తప్పు చేసినాము? మీరు వైన్స్లు అమ్ముకున్న దోసుక తిన్నది మీరు, కోకాపేట భూములు అమ్ముకున్న దోసుక తిన్నది మీరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి దోసుక తిన్నది మీరు. ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాంతాడంటుంది. కరెంట్ అమ్ముకొని కరెంటు ప్రతి నెల అధిక ఆదాయం వచ్చేది మీకు. ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చిన కరెంటు మీద డబ్బులు ఎవరికి వస్తున్నాయండి? మీకు వస్తున్నాయి. ఒక సంస్థకు అప్పచెప్పారు. ఆ సంస్థ నుంచి మీకు ఎన్నో వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. మేము ఏ రోజు కూడా సీఎం గారు ప్రజల పక్షంలో ఉండి పోరాడే నాయకుడు. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ. కాంగ్రెస్ అంటే ఒక బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలానే ముందుకు పోతుంది. ఎవరికి భయపడేది ఉండదు. ఒక నిన్న ఏదో చిల్లర బోలర్ మాటలు పెట్టి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కొని వేపిస్తారు. అవన్నీ కూడా ఒక 1 ఇయర్లో తెలిసిపోతుంది. ఎవరేం చేశారు అనేది కూడా తెలుస్తుంది. మీరు కూడా చూస్తూ ఉంటారు. గతంలో మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఇస్తే ఆంధ్రలోకి ఇచ్చన్నారు. ఇప్పుడు సొంత బామార్దులకే ఇస్తారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంటారు. మరి
ఇగో మెగా కృష్ణారెడ్డికి ఇస్తే వాళ్ళు ఎలా ఇచ్చారు, ఇప్పుడు ఆన్లైన్ అన్ని టెండర్స్, అది ఆ కార్యాచరణ ఎవరు రేటింగ్ అవన్నీ దాన్ని బట్టే ముందుకు ఉంటుంది, కానీ నువ్వు నేను ఇచ్చేది కాదు కదండి. అది అధికారులు ఉంటారు, అధికారుల నిలయం చేతులు ఉంటుంది, మనం చేసేది కాదు, అది నడిచేది అది ప్రాసెస్. దేని ప్రాసెస్ దాని. మీ టీవీ ఉంటుంది, మీ టీవీ ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్ పోవాలంటే ఆ టీవీ ఆ స్టెప్ ఫాలో అవుతారు, కానీ ఏవో సీఎం గారు రాసినంత మాత్రం టెండర్ ఇయ్యారు కదా. దానికి అధికారులు ఆయనకంటే ముందు రేట్ ఎవరు వేసారు, ఏ రేట్ డిఫరెంట్ ఉంది, అది చూసే టెండర్ వస్తుంది. సో రేవంత్ రెడ్డి రిమోట్ మోడీ చేతిలో ఉందని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే మాది ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. జాతీయ మా రాహుల్ గాంధీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ కింద పనిచేసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ, ఆ రోజు ఇందిరమ్మ నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది, ఆ ముందుకు పోతున్నాం. కానీ మా ప్రాంతీయ పార్టీ కాదు, కీబోర్డ్ ఎవరు వాడతానుకో. మా జాతీయ పార్టీ, మాకు జాతీయ దేశంలోనే రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మీద, కర్ణాటకలో కానీ ఇంకా రాష్ట్రాలలో మా పార్టీ కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. మాకు కూడా పెద్ద పార్టీ. నెక్స్ట్ కూడా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాబోతుంది. సో ఎట్లా చెప్పగలరు కాంగ్రెస్ పార్టీ? మననే ఒక ఇందిరాభవన్ కూడా తీసుకొచ్చారు మీ పార్టీ. సో దాంతో వైభవం వస్తుందంటారా? 100% వస్తుందండి. ఇంకో వైభవం వస్తుంది కాబట్టి మొన్ననే భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేశారు. అది పెద్ద యాత్ర. ఆ యాత్రను సక్సెస్ చేసి పార్టీనే ఒక మంచి స్థాయిలో తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు. మొన్ననే ప్రియాంక గాంధీ గారు కూడా బై ఎలక్షన్లో అత్యధికమైన 4 లక్షల పైచిలకు మెజార్టీతో ఎంపీగా గెలవడం జరిగింది. అంటే వాళ్ళు దేశం కోసం పోరాడుతున్నారు. వాళ్ళు దేశంలో బడుగు బలైన వర్గాలను మంచి స్థాయిలో చేయాలని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందండి. ఆ రోజు సోనియా గాంధీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని కూడా గ్రహించి తెలంగాణకు అన్యాయం చేయొద్దని చెప్పేసి ఆ రోజు మన రాష్ట్రాన్ని గౌరవ ప్రధానమంత్రి కీర్తిశేషులు మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఎవరికి సాధ్యం అండి అది? ఒక రాష్ట్రంలో పార్టీ కన్ను పొడుచుకొని మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కదండి. అవన్నీ మనం కూడా గ్రహించాలి కదా. కాంగ్రెస్ పార్టీ పైన ఆ రోజు మెర్జ్ అవుతాం కాంగ్రెస్తో అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పిన టీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ఈ రోజు మా మీద వ్యతిరేకత, మమ్మల్ని అవాకు చవాకులు చేస్తారు. వాళ్ళకు తగిన శాస్తి పడుతుంది. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఆ పార్టీ కింది స్థాయిలో కూడా తుడుచుకుపోతుంది. సో పార్టీల నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేల పైన మీరే రివర్స్ దాడి చేస్తున్నారు. సంజయ్ కౌశిక్ మీద దాడి చేయడం అనేది ఎలా చూడాలి? ప్రజలపైన కాంగ్రెస్ ఏ విధంగా ఉందని తెలుస్తుందని అంటారు. మరి న్యాయం మీరే చెప్పాలి, మీ టీవీలో చెప్పాలి. ఆ రోజు అన్ని కెమెరాలు ఉన్నాయా? కౌశిక్ రెడ్డి గారు ఆయన ఏమనుకుంటుండో, కాంగ్రెస్లో పుట్టి పెరిగిండు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆ స్థాయికి నిలబెట్టారు. కాంగ్రెస్ పైన తిన్న అన్నం ప్లేట్లోనే ఆయన మట్టి పోస్తాడు. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా స్థాయి కలిగిందంటే ఎవరు పెట్టిన భిక్ష అండి? కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఆయనకు లేదు. ఆయన తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇలానే ముందుకు పోతే మీ కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తుంది. మళ్ళీ ఈ ఎమ్మెల్యే కాదు, మీరు కింది స్థాయి చైర్మన్ కూడా, ఏ చైర్మన్ కూడా గెలవకుండా అయిపోతారు. ఎందుకంటే ప్రజలు కూడా గ్రహిస్తున్నారు మీరు చేసే ఆగడాలు, మీరు చేసే అరాచకాలు. మీకెంతో ఉందో అతనికి, మా ఎమ్మెల్యే గారు కూడా, ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే అంటే ప్రజలతో గెలిచిన నాయకుడు ఎమ్మెల్యేనే కదా. అతన్ని విమర్శించి ఒక స్టేజ్ పైన కొట్టడానికి పోయింది నువ్వా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మా మంత్రులు ఉన్నారు, ఆడ అధికారులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరి ముంగంటే నువ్వు నెట్టేసినావంటే నీ స్థాయి ఏంది? నీవెంతకు దిగజారుతున్నావు ఆలోచించుకోవాలి కౌశిక్ రెడ్డి గారు. గతంలో మా ఎంపీ గారి పైన కూడా ఆరోపణలు చేసినావు. నువ్వు ఈ ప్రతిదానికి, ప్రతి ఎమ్మెల్యే పైన, గాంధీ పైన, ఇంకోరి పైన ప్రతి పైన ఆరోపణలు చేసుకుంటూనే పోతావు. నీ మీద ఎవరు ఆరోపణలు చేయరనుకోకు. నిన్ను మా వాళ్ళు లెక్క పెట్టట్లేదు, నిన్ను కూడా లెక్కలు పెట్టుకుంటే నువ్వు దేనికి పనికిరావు. సో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది బీఆర్ఎస్కి వెళ్ళారు. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది, ఇప్పుడు 10 మంది మాడితేనే ఎందుకు అంత విమర్శిస్తున్నారు? అదే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు రోడ్ వేస్తేనే కదా. వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం ఖతం చేయాలని చెప్పి మా దగ్గరకు ఉన్న నాయకులందరూ తీసుకున్నావు కదా. ఈ రోజు లక్ష్మి లాంటి సీనియర్ నాయకులు, పొన్నాల లక్ష్మికి ఏం తక్కువ అండి? ఒక సీనియర్ నాయకుడు, ఆయన దాదాపు 90 ఏళ్ళు ఉంటాయి. ఆయన కూడా ఒక పిసిసి కాంగ్రెస్ పార్టీ మంచి స్థాయిలో నిలబెట్టింది. కేశవరావు గారు కానీ, పిసిసి అధ్యక్ష పొన్నా లక్ష్మి గారు కానీ, ఒక మంచి స్థాయి, ఒక గొప్ప పేరండి వాళ్ళది. డి శ్రీనివాస్ గారు కూడా గొప్ప పేరు తెచ్చిన పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే కింది స్థాయి నాయకుని కూడా దేశ స్థాయికి లేపే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంత పార్టీని కాదని చెప్పి నువ్వు వాళ్ళని హరాస్మెంట్ చేసి తీసుకోలేదు ఆ రోజు. మేము ఎవరిని హరాస్మెంట్ చేయలేదు. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పేసి వాళ్ళు ఆకర్షితులై, ఆ ఎమ్మెల్యేలు కూడా మేము రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంటే మంచి పని చేయగలుగుతాం, ప్రజలకు
అన్ని వర్గాలకు న్యాయం చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళే వచ్చి మీతో పని చేస్తామని చెప్పేసి మాకు నిధులు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే రావడం జరిగింది. మేము ఎవరిని రమ్మని చెప్పలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళంతలా వాళ్ళు వచ్చారు, పని చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఏం కూర్చోబెట్టలేదు కదా. మీరన్నా మహేశ్వరం నియోజకవర్గంలో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి తీసుకుపోయి మంత్రిని చేసారు. మీ పార్టీలో ఏం చేసిందో మేము ఎవరికన్నా మంత్రులు ఇవ్వలే కదా. మా నాయకులు ఎవరు ఏ సందర్భంలో అవసరం వస్తారో వాళ్ళు అధిష్టానం గుర్తించి వాళ్ళకు మంచి పదవి కట్టబెడతారు. ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టట్లేదు? వ్యతిరేకత ఉందనా ప్రజలలో వ్యతిరేకత ఎందుకు ఉందండి? మంచి మంచి పరిపాలన అందిస్తున్నామండి. ప్రజల వద్దకే పాలన పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజా పాలనలో అర్జీలు తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు పాలించి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, 3 ఎకరాల పొలం అన్నావు, దళితులకు ముఖ్యమంత్రి చేస్తా అన్నావు. నీ 10 ఏళ్ళు సీటు అనుభవించి దళితులను ముఖ్యమంత్రి చేసినావా? అయ్యా నువ్వు ఇవాళ ఫామ్ హౌస్లో వండుకొని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు మేము ఇండ్లు 26 తర్వాత రైతు బంధు అన్ని పథకాలు అమలు చేస్తాం. మన ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు వెన్నుదండుగా ఉండి ప్రజల పాలనలో అందరికీ మంచి పనులు చేస్తాం. ఇల్లు నిరుపేదలకు కూడా ఇల్లు కట్టిస్తాం. పింఛన్ ఎవరైతే పింఛన్కు అర్హులవుతారో ప్రజాపాలనలో అర్జీ పెట్టుకున్నారో దానికి ఒక కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ ప్రకారం అన్ని పథకాలు వస్తాయి. ప్రజలను అందరినీ పేద బడుగు బలైన వర్గాలను ఒక మంచి స్థాయిలో చూడబోతున్నాం మన రాష్ట్రంలో. సో రేవంత్ రెడ్డి ఒక్కడే సీఎం, మిగతా వాళ్ళ తమ్ముళ్ళు మొత్తం కూడా గ్రాబింగ్ చేస్తున్నారు, భూమి దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు. ఏడొచ్చిందండి? ఏడ చేశారు? మన రైతులకు వాళ్ళు కలబొల్లి మాటలు మస్తు చెప్తారండి. వాళ్ళు కింది స్థాయిలో ఏడ కూడా చేరండి. వాళ్ళు చేసిరు కాబట్టి మిగతా వాళ్ళ మీద బురద చల్లుతారు. అవన్నీ పట్టించుకోదండి. మీ టీవీలో మీకు కూడా మంచి ఛానల్ మీది V3 అంటే ఒక పెద్ద ఛానల్. మీరు కూడా అలాంటి వాళ్ళ ప్రతిపక్షాల ఆరోపణలు మీ దృష్టికి తీసుకురావటం. మా ప్రతిపక్షాలు చేస్తారు, ప్రతిపక్షాలు చేసినాక నిరూపించాలి కదా. ఏడ ఏం చేసినా దానికి పత్రాలు ఉంటాయి, దానికి వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఏం చేసారో ఆ వ్యవస్థ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇయ్యి. ఏడ ఇయ్యే చేత కాదు, టీవీల ముందుకు వచ్చి యూట్యూబ్ల ముందుకు వచ్చి చెప్తే అయిపోదండి. సో చివరికి ఏం చెప్తారు ప్రజలకు? చివరిగా చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. గతంలో కూడా ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. రైతులకు పేదవారికి భూములు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే భూములు లాక్కున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. గతంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. గతంలో పింఛన్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. రైతులకు మాత్రం ఎనలేని సేవలు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముందుకు పోతుంది. ఇంకా కూడా ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు ముందుకు అందిస్తాం. ఇప్పుడు కూడా మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఆ రోజు పాలించిన 10 ఏళ్ళు పాలించిన నాయకులు ఫామ్ హౌస్లలో ప్రజలకు అపాయింట్మెంట్ లేదండి, సెక్రటరియట్ రాకపోయేదండి. ఇప్పుడు మా మంత్రులు ప్రజల మధ్యలో ఉంటున్నారు, మా ఎమ్మెల్యేలు ప్రజల మధ్యలో ఉంటున్నారు, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సెక్రటరియట్కి వస్తుంటారు. ఈరోజు కూడా చూస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా గతంలో నిధులు ఇచ్చాం. అదేవిధంగా ఏ విధంగా మీరు పోల్చుకోండి, ప్రజల్లో కొంచెం ఏదో ఈ పథకాలు ఆలస్యమైంది, అది కూడా నిధులు సమకూర్చుకొని మంచిగా గవర్నమెంట్ ప్రజలకు అందిస్తాం. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి ఈరోజు భాస్కర్ చారి గారు ప్రస్తుతం మనతో చెప్పినటువంటి విషయాలు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల పక్షాలు ఉన్న పార్టీ. ఇండ్లు ఇచ్చింది, భూములు ఇచ్చింది, సో పింఛన్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో ముందుకెళ్తున్నారు. కల్లబొల్లి మాటలు చెప్పుకునేటటువంటి నాయకులే 1 ఇయర్లోనే మరి ఎందుకు ఇంత ఆరోపణలు చేస్తున్నారని. అలాగే మల్లెడ్డి బ్రదర్స్ అంటేనే డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్. చిన్న స్థాయి నాయకులను గుర్తించి పదవులు ఇచ్చి వాళ్ళని హక్కులో చేర్చుకున్నటువంటి బ్రదర్స్. వాళ్ళు ఖచ్చితంగా మంత్రి పదవి కూడా వారికి ఇవ్వడమే సముచితమని, ఈ ప్రాంతంలో గెలిచిన ఏకైక నాయకుడని, ఇంత ఉన్నప్పటికీ కూడా అత్యధిక బాధ్యతతో గెలిచడం చాలా సంతోషమని, వారితోనే ముందుకెళ్తామని తెలియజేశారు. చూస్తున్నాను విత్నెస్. థ్యాంక్ యూ సార్.